నమస్కారం. వెల్కమ్ టు కొలుగూరిస్ ఛానల్స్. ఆధ్యాత్మికమైన ఎన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు కేటీవీ భక్తి. ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాలకి సంబంధించిన అన్ని విషయాలని తెలుసుకుందాం. ప్రతి క్షేత్రానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం, వైద్యనాథాం చితాభూమౌ ఢాకిన్యాం భీమశంకరం, సేతుబందే చ రామేశం నాగేశం దారుకావనే, వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే, కేదారం హిమవత్ పృష్ఠే, గ్రీష్మేశం శివాలయే ద్వాదశైతాని నామాని ప్రాతరుద్ధామయః పఠేత్, సర్వపాప వినుర్ముక్తః సర్వసిద్ధి ఫలం లభేత్. ఇలా ఒక్కో క్షేత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. సోమనాథలింగం 12 జ్యోతిర్లింగాలలో మొదటిగా వర్ణించబడింది. ఇది ఒకనాడు సౌరాష్ట్రగా చెప్పబడిన గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి కాజీపేట, సికింద్రాబాద్, కురిదివాడి, పూనాల మీదుగా బొంబాయి వెళ్ళి అక్కడ నుంచి అహ్మదాబాద్, వీరంగం స్టేషన్ల మీదుగా వెరావల్ స్టేషన్లో దిగాలి. వెరావల్ రైల్వే స్టేషన్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమనాథ్ క్షేత్రానికి బస్సు ద్వారా కూడా వెళ్ళవచ్చు. ఈ జ్యోతిర్లింగం చంద్రుని వల్ల ప్రతిష్ఠించబడిందని చెబుతారు. కృష్ణపక్షంలో మాత్రం చంద్రుని కళలు క్షీణించే విధంగాను, శుక్లపక్షంలో కళలు దినదిన ప్రవర్ధమానం అయ్యేటట్లు పూర్ణిమ నాటికి కళా పరిపూర్ణుడిగా విరాజిల్లే వరాన్ని ఇక్కడ చంద్రుడు పొందాడని చెబుతారు. సోమనాథలింగంగా కొలువై ఉన్న ప్రభాస క్షేత్రం అందరూ దర్శించుకోవాల్సిందే. మల్లికార్జునలింగం 12 జ్యోతిర్లింగాల్లో రెండవదిగా చెప్పబడే ఈ జ్యోతిర్లింగం శక్తిపీఠంలో కలిసి ఉండటం వల్ల అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ధూళి దర్శనం ఆచారంగా ఉన్న శ్రీశైల మహాక్షేత్రంలో యుగ యుగాల నుండి స్వామిని తాకి తల ఆనించి తమ కష్టాలను చెప్పుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రధాన కూడళ్ల నుండి నేరుగా బస్సులున్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామికి, 18 శక్తిపీఠాల్లో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవికి నిలయమైన ఈ మహాక్షేత్రం వేదములకు ఆలవాలమై సకల సంపదలకు పుట్టినిల్లై విరాజిల్లుతోంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సతీ సమేతుడై శ్రీశైలనాథుని సేవించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించాడని పాండవులు తమ వనవాస సమయంలో ద్రౌపది సమేతులై ఈ క్షేత్రంలో కొంతకాలం గడిపి స్వామిని సేవించి లింగాలను ప్రతిష్ఠించారని చెప్తారు. మహాకాళేశ్వరలింగం మాలవ దేశంలోని ఉజ్జయిని పట్టణంలో క్షిప్రా నది ఒడ్డున ఈ జ్యోతిర్లింగం ఉన్నది. ఉజ్జయిని నగరాన్నే అవంతి అని కూడా అంటారు. విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్లే మార్గంలో ఉజ్జయిని రైల్వే స్టేషన్ ఉంది. జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వరాన్ని సందర్శించిన భక్తులు 5 గంటల కాలం ప్రయాణించి ఉజ్జయిన్ని చేరుకోవచ్చు. ఇదే దారిలో ప్రయాణించేవారు ఇండోర్ నగరాన్ని కూడా చూడవచ్చు. ఇండోర్ నగరం ఒకప్పుడు రాణి అహల్యాబాయి నివాస స్థలం. ఇండోర్ నగరం ఉజ్జయినికి 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ మహాకాళ లింగాన్ని సేవించి వేదప్రియుడు శ్రీకరుడు, చంద్రసేన మహారాజు మొదలైన వారు శివ సాన్నిధ్యాన్ని పొందారని చెబుతారు. మహిమాన్వితమైన మహాకాళేశ్వర లింగాన్ని ఒక్కసారైనా దర్శించుకొని తీరాల్సిందే. ఓంకారేశ్వరుడు ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. మాంధాత తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ఇక్కడ వెలిశాడంటారు. నర్మదా నది తీరంలో శివుడు ఓంకారేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఓంకారేశ్వరుని అమరేశ్వరుడని, అమలేశ్వరుడని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ నర్మదా నదికి 2 వైపులా ఓంకారేశ్వర, అమరేశ్వర దేవాలయాలు ఉన్నాయి. వాటి మధ్య నర్మదా నది మీద వంతెన కూడా నిర్మించబడింది. ఈ క్షేత్రంలో నర్మదా నది నర్మదా, కావేరిక అని 2 పాయలుగా ప్రవహిస్తోంది. ఈ 2 పాయల మధ్య ఉన్న ప్రదేశాన్ని శివపురి అని, మాంధాతృపురి అని పిలుస్తారు. వైద్యనాథేశ్వరుడు
ఈశ్వరుని ప్రసన్నం చేసుకోవడం కోసం రావణాసురుడు తన 10 తలలను తెగ నరుక్కోవడంతో ఈశ్వరుడు ఆయన భక్తికి మెచ్చి ఆ తలలన్నింటినీ అతికించడం వల్ల ఈయనకు వైద్యనాథేశ్వరుడని పేరు వచ్చింది. ఔరంగాబాద్ నుంచి 12 గంటల కాలం బస్సులో ప్రయాణించి పల్లి వైద్యనాథ క్షేత్రాన్ని చేరవచ్చు. లేదా పర్భిణి రైల్వే జంక్షన్ నుంచి 40 కిలోమీటర్ల దూరం రైలులో ప్రయాణించి పల్లి వైద్యనాథ్ క్షేత్రంలో దిగవచ్చు. భీమశంకరలింగం సహ్య పర్వతం యొక్క శిఖరాల్లో ఒకదాని పేరు డాకిని. ఆ కొండ పైభాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. భీమా నది ఇక్కడే పుట్టింది. అది పుట్టిన చోట శివలింగం పక్క భాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ ఉంటుంది. భీమశంకరుడు శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణ వచనం. మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఈ భీమశంకర ఆలయం ఉంది. భీముడు ఈ లింగాన్ని పూజించడం వల్ల దీనికి భీమశంకర లింగం అనే పేరు వచ్చిందని ప్రతీతి. ఈ 12 జ్యోతిర్లింగాలని జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలని పురాణాలు చెప్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ ఈ 12 జ్యోతిర్లింగాలని జీవితకాలంలో చూడగలరా? అలా చూడలేని వారు ఏ ఒక్క జ్యోతిర్లింగం దర్శించుకున్నా పుణ్యమే వస్తుందని పండితులు చెప్తుంటారు. కనీసం ఒక్క జ్యోతిర్లింగానైనా సరే చూడాలని ఆ శివుడి కటాక్షం ఉంటుందని భక్తుల విశ్వాసం. మరి మిగతా జ్యోతిర్లింగాలేంటో చూసేద్దామా? రామేశ్వరుడు తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. 12 జ్యోతిర్లింగాలన్నింటిలోనూ రామేశ్వరంలో కొలువై ఉన్న లింగమే అత్యంత పెద్దదిగా ప్రసిద్ధి పొందింది. రాముడు ప్రతిష్ఠించి సేవించినందువల్ల ఈ లింగానికి రామేశ్వర లింగం అని పేరు. విజయవాడ నుంచి మద్రాసు వెళ్లి మద్రాసు ఎగ్మోర్ స్టేషన్ నుంచి రామేశ్వరానికి నేరుగా రైల్లో వెళ్ళవచ్చు. నాగేశ్వరుడు గుజరాత్లోని ద్వారకలో కొలువై ఉన్న ఈ నాగేశ్వర జ్యోతిర్లింగమే 12 జ్యోతిర్లింగాల్లో అత్యంత ప్రాచీనమైనదిగా విశ్వసిస్తారు. నాటి దారుకావనమే నేటి ద్వారక. శివపురాణంలో కూడా నాగేశ్వర జ్యోతిర్లింగం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. తనను ఆరాధించిన వారి సర్వ కష్టాలను నివారిస్తానని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పిన శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగంగా మారిపోయాడంటారు. గుజరాత్ రాష్ట్రంలోని ఈ క్షేత్రానికి వెళ్లాలంటే బొంబాయి నుండి అహ్మదాబాద్, సోమనాథ్, జూనాగఢ్ మీదుగా ద్వారక చేరి అక్కడి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగేశ్వర ఆలయానికి సముద్ర ప్రయాణం చేసి దారుకావనంలో దిగి గోపి తలాబ్ వెళ్లే బస్సులో నాగ్నాథ్ వద్ద దిగాలి. జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ క్షేత్రం నుండి 7 గంటల కాలం బస్సులో ప్రయాణించి ద్వారకను చేరుకోవచ్చు. ద్వారకలో యాత్రికులకు వసతి సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నాగ్నాథ్ ద్వారకకు 22 కిలోమీటర్ల దూరం కాగా భేట్ ద్వారక 32 కిలోమీటర్లు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో నాగ్నాథ్ ఆలయమే అతి చిన్న ఆలయం. విశ్వేశ్వరుడు 12 జ్యోతిర్లింగాలన్నింటిలోనూ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో అంటే కాశీలో గల కాశీ విశ్వనాథుడికి ఉన్న ప్రాశస్త్యం మరే లింగానికి లేదంటే అతిశయోక్తి కాదు. శివుడికి కాశీనగరం అంటే ఈశ్వరుడికి ఎంత ప్రీతి అంటే తనకు భిక్ష దొరకలేదని అలిగిన వ్యాసుడు ఆ నగరాన్ని శపించడానికి సిద్ధపడేసరికి అమితంగా ఆగ్రహించి వ్యాసుడినే నగరం నుంచి వెళ్ళగొట్టాడట. అత్యంత పురాతన నగరమైన కాశీకి మహాశ్మశానమని పేరు. ఇక్కడి అమ్మవారు విశాలాక్షి. అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. కాశీ విశ్వనాథుణ్ణి సందర్శించిన వారికి ముక్తి లభిస్తుందని, కాశీలో మరణించిన వారికి అత్యంత సమయంలో శివుడే స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి కాశీ క్షేత్రానికి వెళ్ళటానికి రైలు సదుపాయాలు ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్ నుంచి ఈ క్షేత్రం వెళ్లేవారు కాజీపేట్, నాగపూర్, ఇటార్సీ, అలహాబాద్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. త్ర్యంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్ర్యంబకేశ్వరంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. తమకు జ్ఞానబోధ చేసిన ఈశ్వరుడిలో బ్రహ్మ, విష్ణువులు ఐక్యం అయిపోవడం వల్ల ముగ్గురు కలిసి త్ర్యంబకేశ్వర లింగంగా ఆవిర్భవించారు. పరమ పావనమైన గోదావరి నది ఇక్కడే పుట్టింది. ఈ గోదావరికి గౌతమి అని పేరు. త్ర్యంబకేశ్వరుణ్ణి సేవించిన వారికి సకల విద్యలు అబ్బుతాయట.
మోక్షం లభిస్తుందట. మహారాష్ట్రలో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని చూడటానికి బొంబాయి నగరం నుండి నాసిక్ వరకు 184 కిలోమీటర్లు రైలులో ప్రయాణించి అక్కడి నుండి 30 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి ఈ క్షేత్రాన్ని చేరవచ్చు. కేదారనాథుడు ఉత్తరాఖండ్లో హిమాలయాల వద్ద మందాకిని తీరాన ఉంది. ఏటా అక్షయ తృతీయ మొదలుకొని కార్తీక పూర్ణిమ వరకు మాత్రమే కేదార్నాథ్లోని ఆలయం భక్తుల కోసం తెరచి ఉంటుంది. ఆ తర్వాత శీతాకాలంలో 6 నెలల పాటు ఇక్కడి విగ్రహాలను ఉఖిమఠానికి తరలించి అక్కడ పూజా పునస్కారాలను కొనసాగిస్తారు. పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఆ తర్వాత అది శంకరాచార్యులు దీన్ని పునరుద్ధరించారని చెబుతారు. ఉత్తరప్రదేశ్లోని ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే విజయవాడ నుండి నేరుగా ఢిల్లీ వెళ్ళి అక్కడి నుండి ఋషికేశ్ దాకా రైలులో ప్రయాణించి అక్కడి నుండి 280 కిలోమీటర్లు బస్సులో వెళ్ళి గుప్తకాశీని దాటి గౌరీకుండాన్ని చేరాలి. గౌరీకుండం నుంచి భక్తులు తప్పనిసరిగా కాలినడకన గాని డోలీల్లో గాని పొట్టి గుర్రాలపై కానీ 14 కిలోమీటర్లు ప్రయాణించి కేదార్నాథుణ్ణి చేరాలి. ఘృష్ణేశ్వరుడు మహారాష్ట్రలోని దౌలతాబాద్లో ఉన్న ఈ ఆలయం శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో చెప్పిన చిట్ట చివరి ద్వాదశ జ్యోతిర్లింగంగా చెప్పుకుంటారు. ఘృష్ణేశ్వరికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో గల వెరుల్లో ఉంది ఈ ఆలయం. ఘృష్ణే అనే భక్తురాలి కోరిక మేరకు శివుడు ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా అవతరించినందువల్ల ఈయనకు ఘృష్ణేశ్వరుడని పేరు వచ్చింది. ఘృష్ణేశ్వరుని సేవించిన వారికి సంతాన నష్టం, అకాల మృత్యువు ఉండవని విశ్వాసం. ఈ క్షేత్రానికి చేరటానికి ఔరంగాబాద్ నుండి నేరుగా బస్సులున్నాయి. స్థానికులచే వెరులాగా పిలువబడే ఈ క్షేత్రం ఔరంగాబాద్కు 8 కిలోమీటర్లు. ఇది చిన్న గ్రామం అయినందువల్ల యాత్రికుల వసతికి ఏర్పాట్లు అంతగా లేవు. ఈ లింగాన్ని దర్శించుకున్న వారికి అకాల మరణం కానీ పుత్ర వియోగం కానీ ఉండవని చెప్తుంటారు. సో చూశారుగా 12 శివ మహిమాన్విత క్షేత్రాల గురించి. మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. శివుడి కృపా కటాక్షాలని పొందండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.